తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ జీవో నెంబర్ 9 అయితే మాత్రం విడుదల చేసింది. అయితే దీన్ని సవాల్ చేస్తూ రెడ్డి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షులు మాధవరెడ్డి గారు మాత్రం హైకోర్టులో ఛాలెంజ్ విసిరారు. దీంతో ఇక ప్రస్తుతానికైతే మాత్రం ఎన్నికలు అలాగే రిజర్వేషన్లు కూడా ప్రస్తుతానికైతే మాత్రం పెండింగ్లో పడిపోయాయి. పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మాధవరెడ్డి ఎవరు, అలాగే మాధవరెడ్డిపై కూడా ఇటు బీసీ సంఘాల నేతలు కానీ రాజకీయ పార్టీలు కానీ మరికొంతమంది కూడా ఆయనపై ఆరోపణలు చేస్తున్నారు. అనుకూలంగా కూడా ఆయనపై కూడా ఇటు మద్దతుగా నిలుస్తున్నారు. ఇదే నేపథ్యంలో ప్రస్తుతం మనతో పాటు మాధవరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మాధవరెడ్డి నమస్కారం అండి. నమస్కారం అండి. సో బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జీవోను అడ్డుకునేలాగా మీరైతే మాత్రం హైకోర్టులో మీరు పిటిషన్ వేశారు. దీంతో ఇక ప్రస్తుతానికి ఎన్నికలు ఇటు రిజర్వేషన్లు ఆపాల్సిన పరిస్థితి మీ వల్లే వచ్చిందని పెద్ద ఎత్తున చర్చ. ఎందుకు మీరు అడ్డుకోవాల్సి వచ్చింది, ఎందుకు మీరు పిటిషన్ వేశారు? భారత రాజ్యాంగంలో ఎవరైనా పిటిషన్ వేయచ్చు అని ఈ దేశంలో పుట్టిన ఎవరికైనా ఉంది. నేను ఎందుకు వేసిన అంటే 50% రిజర్వేషన్ దాటుతూ ఉంది. ఈ 50% రిజర్వేషన్ దాటడానికి వీలేదు. ఇది రాజ్యాంగంలో 50% రిజర్వేషన్ ఇవ్వాలని ఉంది కాబట్టి అది దాటకూడదని ఈరోజు నేను పిటిషన్ వేయడం జరిగింది. ఇది బీసీలకు కానీ ఇతర కులాలకు కానీ వ్యతిరేకం కాదు. రాజ్యాంగంలో ఏదైతే ఉందో దానికి అవకాశం కోసం నేను వేయడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే ఇలా జనరల్ స్థానాలు కూడా తగ్గుతూ ఉన్నాయి. ఇప్పుడు బీసీలకు 42% ఇవ్వడం వల్ల జనరల్ ప్లేసులు తగ్గుతాయి. ఆ జనరల్ ప్లేసులలో ఎస్సీలకు అవకాశం ఉంటుంది, ఎస్టీలకు అవకాశం ఉంటుంది, బీసీలకు కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే గత సర్పంచ్ ఎన్నికలలో మీరు లెక్కలు చూసుకోండి. గత సర్పంచ్ ఎన్నికలలో 27% బీసీలకు ఉంటే దాదాపు వాళ్ళు 51% వరకు బీసీలు ఎన్నుకోబడ్డారు. అంటే జనరల్ స్థానాలు ఉన్నాయి కాబట్టి ఇలా బీసీలకు అవకాశం ఉంది. అదే జనరల్ స్థానాలు ఉన్నాయి కాబట్టి ఎస్సీలకు అవకాశం వచ్చింది. అదే జనరల్ స్థానాలు ఉంది కాబట్టి ఎస్టీలకు అవకాశం. ఇలా నువ్వు జనరల్ స్థానాలు తగ్గించడం వల్ల ఎస్సీలకు ఎస్టీలకు కూడా నష్టం జరుగుతుంది. ఇంకోటి ఏదో రాజ్యాంగబద్ధంగా ఇంత ముందుకున్నటువంటి అనేకమైన కేసులు, ఇంద్రాసహాని కానీ, బీహార్ కేసు కానీ, మహారాష్ట్ర కేసు కానీ, ఆంధ్రప్రదేశ్ కేసు కానీ, తెలంగాణ కేసు కానీ ఎక్కడ కూడా 50% రిజర్వేషన్ దాటవుతుందని స్పష్టంగా ఉంది. ఆ 50% రిజర్వేషన్ దాటవుతుంది కాబట్టి ఇలా మేము కోర్టు అప్పీల్కు పోవడం జరిగింది. అయితే ఈడబ్ల్యూఎస్ అంశం కూడా తెరపైకి వస్తుంది. ఒకవైపు 50% అనేది గతంలో ఉంది, కానీ ఈడబ్ల్యూఎస్ 10% వచ్చినాక ఇంకెక్కడి 50% ఇక కట్ ఆఫ్ అని కూడా చాలామంది అంటారు. దానికి చాలామందికి తెలియని వాళ్ళు ఏమనుకో ఆలోచన ఇది అని చర్చ పెడతా ఉన్నారు. 50% రిజర్వేషన్ అనేదేమో సాంఘిక అసమానతలకు దూరం అంటే ఇచ్చినటువంటి రిజర్వేషన్. ఈ 10% ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ ఆర్థికంగా వెనుకబడినటువంటి ఇచ్చినటువంటి రిజర్వేషన్. ఈ 10% రిజర్వేషన్కు 50% రిజర్వేషన్కి ఎలాంటి సంబంధం లేదు. 50% ఒకవేళ రిజర్వేషన్ దాటి ఉంటే గత తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ ప్రయత్నం చేసింది, రిజర్వేషన్ పెంచింది. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి కూడా ప్రయత్నం చేసిండు. ఎందుకు మరి ఆ రోజు కోర్టులు కొట్టేసినాయి అంటే ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ అనేది 50% రిజర్వేషన్ సంబంధం లేని విషయము. ఈడబ్ల్యూఎస్ ఇలా 10% వచ్చింది, ఎంతైనా పెంచుకు, దాన్ని కూడా 50%, 100% పెంచుకో, అది కూడా 50% వరకు పెంచుకోవచ్చు. 50% రిజర్వేషన్కి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి సంబంధం లేదు. ఆ వాదన సరైనది కాదు. ఇదేంటే తప్పించుకోవడానికో లేకపోతే సర్దిద్దుకోవడానికో మనుషులను కన్ఫ్యూజ్ చేయడానికో మాత్రం ఈడబ్ల్యూఎస్ని ఈ 2 రిజర్వేషన్ కలుపుతూ ఉన్నారు. ఈ 2 రిజర్వేషన్కి వేరు. సో బీసీలకు రిజర్వేషన్లు రావడానికి రెడ్డిలు వ్యతిరేకం. అందుకోసమే రెడ్డిల తరపు నుండి మాధవరెడ్డిని మొత్తం పిటిషన్ వేయించారు. మొత్తానికి ఈరోజు బీసీ వర్సెస్ రెడ్డి అన్నట్టుగా బీసీ సంఘాలు కూడా మాట్లాడుతున్నాయి. ఏం చెప్తారు? ఈరోజు బీసీలకు ఏ రెడ్డి కూడా వ్యతిరేకం కాదు. బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. 42% అంటే 42% కన్నా ఎక్కువ శాతం కూడా బీసీలకు ఇవ్వాలి. కానీ ఇంద్రసాని కేసులో ఒకటి స్పష్టంగా ఉంది, సమాజంలో కూడా ఒకటి స్పష్టంగా ఉంది. ఎవరైతే బీసీలకు జనాభా పెరిగినట్టు రిజర్వేషన్లు ఇవ్వద్దు. ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఏ కులంలో ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారో ఆ పేదవాళ్ళకి మాత్రమే రిజర్వేషన్ ఇవ్వాలి. ఈరోజు రిజర్వేషన్ ఫలాలు 70 సంవత్సరాలు దాటుతున్నా కూడా ఇంతవరకు ఎవరికి అందాల్సిందో అందట్లేదు. ఎవరైతే రిజర్వేషన్ వినియోగించుకురో మళ్ళీ వాళ్ళే వినియోగించుకుంటారు. ఇలా ఆర్థికంగా సామాజికంగా ఎదిగినటువంటి కులంలో ఎదిగినటువంటి వ్యక్తులు కూడా రిజర్వేషన్ అనుభవిస్తూ ఉన్నారు, రిజర్వేషన్ కోసం ఆలోచిస్తూ ఉన్నారు. నువ్వు ఈ రిజర్వేషన్ ముఖ్య ఉద్దేశం ఏంది? సామాజికంగా ఆర్థికంగా ఎదగాలని. మరి ఇలా ఒక కులం ఉంటుంది, ఇలా మున్నూరు కాపునే కులం ఉంది. 1971 ముందు ఓసీ కులం అది. ఇలా వాళ్ళు ఆర్థికంగా ఉన్నారు, సామాజికంగా ఉన్నారు, మాతో పాటు రెడ్లతో పాటు సమానంగా ఉన్నారు ఈ సమాజంలో. మరి వాళ్ళని ఎందుకు బీసీలలో కలిపారు? ఇలా బీసీ సంఘాలు ఆలోచన చేయాలి. ఇలా బీసీలకు వస్తున్నటువంటి రిజర్వేషన్ ఎవరు తింటారు? ఫలాలు ఇలా మాధవరెడ్డి అడ్డుకుంటూ వాస్తవం నేను పిటిషన్ వేసిన. కానీ వచ్చిన ఫలాలను ఎవరు తింటారు? మున్నూరు కాపన వ్యవస్థ తింటుంది, ఆ కులం తింటుంది. మరి వాళ్ళని ఎందుకు ప్రశ్నించవు? వీళ్ళు ఆర్థికంగా సామాజికంగా ఎదిగినాక వీళ్ళని ఎందుకు ఇల్లు ఉంచాలని క్వశ్చన్ అయ్యవు. ఇంకో మాట కూడా మేము చెప్తా, ఇది అందరు చాలామంది ఇప్పుడు బీసీ సంఘాలు నడుపుతున్న నాయకులు తెలుసు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇదే తీసుకొచ్చారు, రిజర్వేషన్ పెంచాలన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు అన్ని బీసీ సంఘాలను పిలిచి ఒక మాట చెప్పిండు, నాకు రిజర్వేషన్ పెంచే అవకాశం కానీ తగ్గించే అవకాశం లేదు. కానీ బీసీలలో ఏ కులం ఉండాలో ఏ కులం ఉండొద్దో ఎంతమంది ఉండాలో నేను తేల్చే అవకాశం నాకుంది, మరి తేల్చమంటారా అన్నారు. ఆ రోజు ఎవరైతే ఈ రెడ్డి కులాలకు బీసీ కులాలకు ప్రాతినిధ్యం వహిస్తారో వాళ్ళందరూ కూడా ఆ చర్చను విరమించుకొని బయట కూడా జరిగింది. మరి ఎందుకు ఆ రోజు చర్చ పెట్టలేదు? కిరణ్ కుమార్ రెడ్డితో ఎందుకు ఫైట్ చేయలేదు అంటే అక్కడ కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టంగా చెప్పిండు, ఎవరైతే ఆర్థికంగా ఎదిగిరో వాళ్ళని బీసీ కులంలోకి తీసివేస్తాను,
అని చెప్పిండు. మరి దాని ఇప్పుడు ఈ బీసీ నాయకులు చెప్పండి ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి ఆ మాట చెప్పిండా చెప్పలేదా? అది చర్చ అయ్యారు. కానీ వాళ్ళకు కూడా ఇప్పుడు బీసీ నాయకులకు కూడా ఓటు బ్యాంక్ కావాలి, రాజకీయ నాయకుల దగ్గర మా పరపతి పెరగాలి, లేక కులంలో మా పరపతి పెరగాలి ఆలోచిస్తుంది. కానీ నిజమైనటువంటి బీసీలకు న్యాయం జరగాలి, ఆర్థికంగా వెనుకబడినటువంటి బీసీలకు న్యాయం జరిగితేనే రిజర్వేషన్లు వస్తేనే వాళ్ళు కూడా అభివృద్ధి చెందుతారని ఆలోచన చేయట్లేదు. బీసీ సమాజం కూడా ఆలోచిస్తుంది. ఇలా బీసీలలో ఉన్నటువంటి ఎంబీసీలు అరే మాకు ఏదైతే రిజర్వేషన్ రావాలో ఆ రిజర్వేషన్ ఫలాలు మాకు రావట్లేదు, మా బీసీ కులంలోనే కేవలం 5 కులాలు మాత్రమే ఆ ఫలాలు పొందుతూ ఉన్నాయి, మాకు ఏదని ఈరోజు అడుగుతూ ఉన్నారు. ఈరోజు ఆ ఎంబీసీ కులాలు బయటకు వచ్చి ఎందుకు అడుగుతూ ఉన్నాయి? మాధవరెడ్డి అనే వ్యక్తి పిటిషన్ చేసింది కాబట్టి వాళ్ళ యొక్క వాయిస్ కూడా బయటకు వినిపిస్తూ ఉన్నారు. మీరందరూ చర్చలలో చూసారు. ఏదైతే బీసీ కులంలో 50% అంటే 5 కులాలు 50% జనాభా ఉంది, మిగతా కులాలన్నీ కూడా 50% జనాభా ఉంది. ఈ 5 కులాలు 50% జనాభా ఉన్నలు 90% రాజకీయ అవసరాలు కానీ రిజర్వేషన్ కానీ ఫలాలు పొందుతూ ఉన్నాయి. మరి మిగతా 50% కులాలకు ఏది అంటే 5% ఇస్తావా? నువ్వు ఎందుకు ఎంబీసీలకు ఎందుకు ఇవ్వట్లేదు? ఏబీసీ వర్గీకరణ ఎందుకు అడగట్లేదు? క్రిమిలేయర్ ఎందుకు అడగట్లేదు? అంటే ఎప్పుడైనా రిజర్వేషన్ పొందిన వాళ్ళు ఇంకా రిజర్వేషన్ తీసుకుంటూ ఉంటారు. అలాంటి చర్చలు ఈరోజు తావు తీసుకొచ్చినాం. ఈరోజు మేము స్పష్టంగా చెప్తున్నాం, మేమే కులానికి వ్యతిరేకం కాదు, మేము సమాజం అభివృద్ధి చెందాలి, సమాజం ముందుకు పోవాలంటే ఎవరైతే వెనుకబాటు ఉన్నారో వాళ్ళకు మాత్రమే రిజర్వేషన్ ఇవ్వాలి. ఇలా మా కులంలో కూడా వెనుకబాటు ఉన్నారు, రెడ్లలో కూడా వెనుకబాటు ఉన్నారు, వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి. మేము అందరికీ అవకాశం రావాలంటున్నాం, కానీ పేదవాళ్ళకి అవకాశం రావాలంటారు. ఇదే సందర్భంలో బీసీ సంఘాల నాయకులు ఏమంటారంటే రెడ్లకు మేము వ్యతిరేకం కాదు, వాళ్ళకి ఈడబ్ల్యూసీ వచ్చిన మద్దతు ఇచ్చాం, దాంతోపాటు వాళ్ళకి ఎలాంటి ఫలాలు వచ్చినా కానీ మేము అడ్డుకోం, కానీ మా కడుపు కొట్టొద్దు, మా అవకాశాలు దెబ్బతీయద్దు, రాక ఒక అవకాశం వచ్చింది, మద్దతు ఇవ్వాల్సిన అవసరం రెడ్డి సోదరులకు ఉందని కూడా వాళ్ళు అంటున్నారు. ఈరోజు ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ వస్తే ఇదే ఆర్ కృష్ణ గారు ఆ రోజు కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఆర్ కృష్ణ గారు పిటిషన్ వేయడం జరిగింది. మరి ఆ రోజు కోర్టు తీర్పు వచ్చింది కదా, కోర్టు తీర్పును అందరూ గౌరవిస్తున్నాం కదా. ఆర్ కృష్ణ గారు కోర్టు వేయడానికి మేము ఆ రోజు రెచ్చిపోయినామా, లేకపోతే వాళ్ళ మీద వితండవాదం చేసినామా, లేకపోతే వాళ్ళని ఏదైనా కించపరిచే మాటలు మాట్లాడినామా? ఇలా ఎట్లా కించపరిచే మాటలు మాట్లాడుతారు? మరి ఆర్ కృష్ణ గారు ఆ రోజు ఈడబ్ల్యూఎస్ మీద కోర్టు పోయినప్పుడు మేమేం మాట్లాడలేదు, అది కోర్టు న్యాయం చెప్తామని చెప్పింది. ఈ రోజు కూడా మేము కోర్టు పోయినాం. ఇంకో మాట చెప్తా ఉన్నారు, ఇలా బీసీల ఫలాలు లేకపోతే బీసీలకు నోటి కాడికి వచ్చే ముద్దని, ఇవి బీసీ ఫలాలు కావు, ఇది అన్ని కులాల ఫలాలు, 50% ఉన్నట్టు అన్ని కులాల ఫలాలు. నువ్వు ఈ 50% తీసుకొచ్చి వీళ్ళు తీసుకుంటారు తప్ప, లేక కొత్తగా సృష్టించే కొత్తగా రిజర్వేషన్ ఇవ్వట్లేదు. ఏవైతే జనరల్ కేటగిరీ ఉన్నట్టు 50% అంటే జనరల్ కేటగిరీలో ఎస్సీలకు నష్టమవుతుంది, ఎస్టీలకు నష్టమవుతుంది, బీసీలకు నష్టమవుతుంది, ఓసీలకు కూడా నష్టమవుతుంది. అంటే ఈ 4 కులాలకు నష్టమవుతుంది. ఈ 4 కులాల ఫలాలు తీసుకొచ్చి ఒక కులం, సరే ఒక కులం కూడా స్పష్టంగా బీసీ వర్గం తీసుకొని అన్ని కులాలకు సమానం వస్తుంది అంటే పంచట్లేదు. కేవలం 5 కులాలు మాత్రమే లాభం చేకూరుతూ ఉన్నాయి. ఎవరో 5 కులాలు తెలుసుగా లెక్కలు తెలుసుగా. గత సర్పంచ్ ఎన్నికలలో బీసీ సర్పంచ్ ఎంతమంది గెలిచారు, ఏ కులం ఎంతెంత మంది ఎక్కడెక్కడ అవకాశాలు గెలిచారు చూస్తే తెలుస్తుంది మీకు. నేను స్పష్టంగా ఈ కులం అని నేను ఎందుకు చెప్తాం? వాళ్ళే చెప్తారు, ఎంబీసీ కులాలే చెప్తారు. కేవలం 5 కులాలు మాత్రమే రిజర్వేషన్ పొందుతా ఉన్నాయి, మాకు అవకాశం రాణిస్తలేరు, మరి మా పరిస్థితి ఏందని అడుగుతారు. ఈ పరిస్థితిని ఎవరు అడగాలి? మరి బీసీ నాయకులు ఎందుకు మాట్లాడట్లేదు దీని మీద? సో మాధవరెడ్డి వెనుక ఉన్నది ఎవరు, ఉండి నడిపించేది ఎవరో ఉండి మొత్తం రాజకీయ పార్టీలు కానీ ఎవరో ఉండి నడిపిస్తున్నారు తప్ప ఇదంతా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయి. ఆయన వెనుక ఎవరో ఉన్నారని ఒక ప్రచారం. ఎవరు ఉన్నారు మీ వెనుక? మాధవరెడ్డి వెనుక రెడ్డి సమాజం ఉంది. మాధవరెడ్డి వెనుక ఈ తెలంగాణలో నడుస్తున్నట్టు రెడ్డి సంఘాలు ఉన్నాయి. రెడ్డి జేఎస్ ఉంది, రెడ్డి ఐక్యవేదిక ఉంది, తెలంగాణ రెడ్డి సంఘం ఉంది. ఇలాంటి ఈ రాష్ట్రంలో ఎన్ని రెడ్డి సంఘాలు ఉన్నాయి అన్ని రెడ్డి సంఘాలు మాధవరెడ్డి వెనుక ఉంది. ఇలా చాలామంది మాట్లాడుతూ ఉంటారు, ఎవరు పడతారు మాధవరెడ్డి వెనుక ఎవరు ఉంటారు? మాకు నష్టం జరుగుతుంది కాబట్టి మేము మాట్లాడుతున్నాం. ఇక్కడ బీ సంఘాల వెనుక వేరే ఒకటి ఉన్నట్టు నమ్ముతారా? ఇలా టీఆర్ఎస్ పార్టీలు ఏం చేస్తారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు అంటారు, కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారు, బీజేపీ వాళ్ళు ఉన్నారంటారు, బీజేపీ వాళ్ళు ఏం చేస్తారు, టీఆర్ఎస్. అరే వీళ్ళు చర్చ పెట్టుకొని ఏది పడుతుంది మా మీద బురద అల్లుకుంటా, మా వెనక ఎవరు లేరు, మా వెనక మా ప్రజలు ఉన్నారు, మా ప్రజల ఆవేదన ఉంది, మాకు రిజర్వేషన్ ఇప్పటిదాకా లేదు, మేము జనరల్ సీట్లలో మేము కొట్లాడుతున్నాం, ఇలా జనరల్ స్థానాలు తగ్గితే మాకు అవకాశం పోతుంది, అవకాశం పోతుంది కానీ ఆ బాధతోటి ఇలా మేము ఓటు పోవడం జరిగింది. అయితే కాంగ్రెస్ నేత గజ్జలకాంత్ ఒక మాట మాట్లాడారు. అత్యంత సామాన్యుడు మాధవరెడ్డి, కనీసం 10-20 వేలు కూడా ఆయన దగ్గర ఉండవు. అలాంటి వ్యక్తి ఈరోజు కోట్లు పెట్టి ఒక అడ్వకేట్కు డబ్బులు ఎలా ఇస్తున్నాడు, ఆయన కేటీఆర్ దగ్గర డబ్బులు తీసుకున్నారు. ఇదంతా మాజీ మంత్రి మల్లారెడ్డి ఇంటి దగ్గర ఇదంతా జరిగింది. మొత్తం డబ్బులు తీసుకొని ఈరోజు బీసీలకు వ్యతిరేకంగా ఈరోజు పిటిషన్ వేసే స్థాయి కూడా ఎదిగాడు అనేది కూడా విమర్శ. నేను ఒక టీవీ చర్చలో చూసిన, తన టీవీ చర్చలో మాట్లాడుతూ మాధవరెడ్డి ఇప్పుడు మంత్రి మల్లారెడ్డి ఇంటికాడ ఉంటూ రండి పోదా చూపిస్తాడు. ఆ రోజు నేను హైదరాబాద్లో లేను, మంత్రి మల్లారెడ్డి ఇంటికే పోవాలి, సీసీ కెమెరా ఉంటే తీద్దాం.
నేను స్పష్టంగా చెప్తున్నా, ఇది రాజకీయ అవసరాల కోసం వాళ్ళ పార్టీలలో మాట్లాడు కోసం మాత్రమే ఉపయోగపడుతుంది. నా వెనక ఏ రాజకీయ నాయకులు లేడు, నా వెనక నా కుల సంఘాలు ఉన్నాయి, మా జేఏఎస్ ఉంది, మా ఐక్యవేదిక ఉంది, మా తెలంగాణ రెడ్డి సంఘం ఉంది, ఇలాంటి సంఘాలు ఉన్నాయి. నా వెనక మా బాధ ఆవేదన ఉంది. ఇలా గజంకాంతం ఏమో టీఆర్ఎస్ మీద ఎత్తేస్తాడు, టీఆర్ఎస్లో ఏమో రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ సోషల్ మీడియా రేవంత్ రెడ్డి దగ్గరుండి ఆయన గతంలో మీరు రేవంత్ రెడ్డితో దిగిన ఫోటోలు కూడా చూపిస్తే, సో ఈ పిటిషన్ అంటే జీవన్ తీసుకొచ్చింది రేవంత్ రెడ్డినే, దాంతోపాటు అడ్డుకునేలాగా ఈరోజు పిటిషన్ వేయించింది కూడా దగ్గరుండి ఒక రెడ్డి కులస్తుని సొంత కులస్తుని పట్టుకుని ఈరోజు పిటిషన్ వేయించారు కూడా మీ పైన అంత విమర్శ సోషల్ మీడియా వేదికగా కనిపిస్తుందని చెప్పి రేవంత్ రెడ్డి గారిని ఒక కార్యక్రమాన్ని పిలవడానికి పోయినాం. ఆ కార్యక్రమం అందరూ ఫోటోలు దిగినాం. ఆ ఫోటో తీసి రేవంత్ రెడ్డికి సంబంధం అంటే ఎట్లా? ఇంకా గమ్మత్ ఏంటంటే, నేను నరేంద్ర మోడీ గారికి పోయిన నెల కృతజ్ఞత చెప్పిన, జన్మదిన సందర్భంగా కృతజ్ఞత. అది తీసుకొచ్చి కూడా బీజేపీ సంబంధం అంటారు. మన కిషన్ రెడ్డి గారిని ఢిల్లీలో ఒక కార్యక్రమం కోసం కలిసినాం, దాన్ని తీసుకొచ్చి బీజేపీ సంబంధం అంటారు. నేను కవితతో ఉన్నా, కవిత ఫోటోలు తీసుకొచ్చి కవితకు సంబంధం అంటారు. ఈ రాజకీయ ఏంది ప్రత్యర్థుల పంచాయతీలల్లో మమ్మల్ని ఎందుకు తీసుకొస్తారు? మీకు స్పష్టమైనటువంటి ఆధారం లేదు, మీకు స్పష్టమైనటువంటి అవగాహన లేదు. మాకు ఏదైతే నష్టం జరుగుతుందో ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి మాత్రమే కోర్టుకు పోయినాం. కానీ వాళ్ళ రాజకీయ అవసరాల కోసం రేవంత్ రెడ్డి తీసుకొస్తారు, రేవంత్ రెడ్డి అన్నం తీసుకొస్తారు, ఇంకోనో తీసుకొస్తారు. ఇదంతా కరెక్ట్ కాదు. ఎవరు మాట్లాడినా మేము ప్రజలకు స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఇది ఒక రిజర్వేషన్ కావాల్సిందే, కానీ శాస్త్రీయబద్ధంగా జరగాలి. ఎవరైతే పేదలున్నారో ఆ పేద వర్గాలకు మాత్రమే అందాలని మా ఉద్దేశం. ఒకవేళ పార్లమెంటు స్థాయిలో చట్టబద్ధంగా బీసీలకు 42% వచ్చేలాగా షెడ్యూల్ నెంబర్ 9లో చేరిస్తే దానికి యాక్సెప్ట్ చేస్తారా? షెడ్యూల్ నెంబర్ 9లో కూడా మీకు అందరికీ చాలామంది కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు. షెడ్యూల్ నెంబర్ 9 తమిళనాడులో కూడా 1994లో సుప్రీంకోర్టు ఏమన్నదంటే, ఈ షెడ్యూల్ 9ను కూడా మేము విచారిస్తాం, ఇంట్లో కూడా మేము ఇన్వాల్వ్ అవుతామని చెప్పారు. అంటే ఏదైతే శాస్త్రీయబద్ధంగా చేస్తే పేదవాళ్ళని గుర్తించి రిజర్వేషన్లు ఇస్తే మేము అడ్డుకోము, మేము అడ్డు రాము, మేము కూడా సంపూర్ణంగా మద్దతు ఉంటాము. అన్ని వర్గాల్లో పేదవాళ్ళకి రిజర్వేషన్ రావాలనేది మా ఉద్దేశము. వేరే ఉద్దేశాలు ఎలాంటి లేవు. అది షెడ్యూల్ 9లో వేస్తారా, వేరే రకంగా చేస్తారా, ఈ దేశాన్ని ఒప్పిస్తారా, అవి కులగణన చేస్తారా, చేయండి, కానీ పేదవాళ్ళకి ఇవ్వాలి. ఇలా ఈ తెలంగాణ ప్రభుత్వం కూడా మేము జనాభా లెక్కలు చేసామంటది, ఎంపారికల్ డాటా ఉందంటది. కానీ ఏ కులంలో ఎంతమంది ధనికులు ఉన్నారు, ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు, ఆ ఏ కులానికి ఎంత పేదవాళ్ళకి ఎంత సంఖ్య ఇవ్వాలి మన రిజర్వేషన్ చెప్పలేకపోయింది కదా. శాస్త్రీయంగా చేయండి, అందరిని ఒప్పించి చేయండి, పేదవాళ్ళకి ఇవ్వండి. పేదవాళ్ళకి ఇవ్వాలనేది మా నినాదం. పేదవాళ్ళకి రావాల్సిన హక్కులు రాలే. ఇలా నేను ఒక ఉదాహరణ మీ అందరికీ చెప్తాం. ఇప్పటిదాకా ఏవైతే కార్పొరేషన్ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ అందులో వేల కోట్ల రూపాయలు ఎస్సీ కార్పొరేషన్ డబ్బులు పెట్టింది. కానీ ఇలా డబ్బులు ఎడిపోయినాయి, నిజమైనటువంటి లబ్ధిదారు చేకూరినాయా? దాని మీద విచారణ చేయండి. ముందు ఇన్ని కార్పొరేషన్లు పెట్టారు కదా, ఇన్ని కోట్ల రూపాయలు పెట్టారు కదా, ఎవరు తిన్నారు? ఏ రాజకీయ నాయకుడు తిన్నాడు? ఏ ప్రభుత్వ ఉద్యోగస్తులు తిన్నాడో చెప్పండి. ఏ కులాన్ని ఒక కులం ఎప్పుడు మోసం జరిగి తన సొంత కులాన్నే ఆ కులమే మోసం చేసుకుంటా ఉంది. ఇలా వేరే ఉద్దేశమే లేదు. ఇలా బీసీ నాయకులు కూడా చెప్తారు, అరే ఇంతమంది మేధావులు, ఇంతమంది ఇంటర్వ్యూ లెక్చర్స్ వీళ్ళందరూ కూడా అరే బీసీ 50% రిజర్వేషన్ దాటది అని చెప్తున్నారు. దాటడానికి వీలు లేదు, చట్టాలు లేవు అని చెప్తున్నారు. నువ్వు దాన్ని వదిలేసి రాష్ట్ర బంధిస్తాం, మాధురెడ్డి ఇంటి ముట్టడిస్తాం, ఇది సరైన చర్చ కాదు. నువ్వు చేయాల్సింది 50% రిజర్వేషన్ దాటాలంటే ఏ ప్రక్రియ చేయాలి, ప్రభుత్వాలు ఏ ప్రక్రియ చేయాలి, దాని గురించి ఆరాటం చేయి, దాని గురించి పోరాటం చేయి. కానీ నేను అడ్డుకున్నాను, నేను కాకుండా ఇంకోని అడ్డుకుంటాడు, ఇంకోని మీద ఇట్లా మాట్లాడతారు. ఎవరైనా ఒకరు అడ్డుకోవాల్సిందే, ఎవరైనా ఒకరు నష్టం జరిగినా పోవాల్సిందే. ఎంబీ స్కూలాలు కూడా మాకు నష్టం జరుగుతూనే వచ్చినాయి. కాబట్టి వీళ్ళ మీద ఎట్లా మాట్లాడతావు? ఏదైనా రాజకీయ ప్రక్రియ అయినా ఏదైనా రిజర్వేషన్ సంపూర్ణంగా రావాలంటే ఏ శాస్త్రీయంగా ఏ ప్రక్రియ జరగాలో దానికోసం కొట్లాడాలి. దానికోసం మేము ఆ వంతుగా మేము కూడా కొట్లాడుతాం. ఆ కొట్లాడే భాగంలో మేము ఉంటాం. ప్రతి కులంలో పేదవాడు ఆర్థికంగా సామాజికంగా ఎదగాల్సిందే. ఎదిగినప్పుడు ఈ రాష్ట్రం ఎదుగుతుంది. దాన్ని అర్థం చేసుకోకుండా ఈ సంఘాల నాయకులు నడిపేటోళ్ళు ప్రజలను మభ్యపెట్టడానికి రాష్ట్ర బంధుకు రిజర్వేషన్కి ఏ సంబంధం? అది గవర్నర్ దగ్గర ఉంది, రాష్ట్రపతి దగ్గర ఉంది. నువ్వు దాని ఆలోచన లేక 9వ షెడ్యూల్ అంటున్నావు. 9వ షెడ్యూల్కి ఎట్లా పోవాలని ఆలోచన చేయి. కానీ ప్రజలను ఇబ్బంది పెడతాం, మాధవరెడ్డిని బదలాం చేస్తాం, రెడ్లను బదలాం చేస్తాం. రెడ్లను సమాజంతో ఎవరు దూరం చేయలేరు. రెడ్లు అనేటోళ్ళు సమాజానికి వెన్నుముక లాంటోళ్ళు, సబ్బన్న కులాలకు అండగా ఉండేటోళ్ళు. ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఎవరి కష్టం వచ్చినా కూడా రెడ్లు ఉంటారు. ఇంకో ఉదాహరణ కూడా చెప్తున్నాం. ఇలా రెడ్డి జనరల్ సీట్ రాకపోతే ఒక ఎస్సీ వచ్చినా బీసీ వచ్చినా ఆ బీసీ క్యాండిడేట్ కనుక రెడ్డి ఉండి నడిపిస్తాడు వ్యవహారాన్ని, సంపూర్ణంగా డబ్బులు ఇస్తాడు, మద్దతు ఇస్తాడు. అంటే అందరూ కూడా మనతో ఉండాలి, చైతన్యం కావాలి, వాళ్ళ వెనుక మనం ఉండాలనే ఆ కార్యక్రమం ఉంటుంది. దాన్ని వదిలేసి అలా వాళ్ళ అవసరాల కోసం కుల సంఘ నాయకులు మాట్లాడేది సమాజం అన్ని గమనిస్తూ ఉంది. దానికి సమాధానం కూడా వస్తుంది. అదే ఇదే కంటిన్యూషన్ క్వశ్చన్. ఈరోజు రెడ్లు ఒకప్పుడు బీసీలు ఇప్పటివరకు కూడా కలిసిమెలిసి ఉన్నారు. కానీ బీసీ సంఘాల నాయకుల ప్రకారం అయితే మాత్రం ఇక రెడ్డి నాయకులను ఇక ప్రోత్సహించొద్దు, ఓటు వేయద్దు, వాళ్ళకి ఇక మద్దతు ఇవ్వద్దు. ఇప్పటివరకు మనం వాళ్ళకు అండగా ఉన్నాం, కానీ ఈరోజు వాళ్ళే మన రిజర్వేషన్ అడ్డుకుంటున్నారని కూడా ప్రధానమైన ఆరోపణ.
ఈరోజు రెడ్లు బీసీలు ఎక్కడ విడిపోలేదు. రెడ్లు బీసీలు సంపూర్ణంగా గ్రామీణ ప్రాంతంలో కలిసే ఉన్నారు. ఇప్పుడు కూడా ఎవరు అఘాతం ఎవరు సృష్టిస్తారు? ఇది బీసీ నాయకులు మాత్రమే సృష్టించడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వీళ్ళు పబ్బం గడుపుకోవడానికి. నేను స్పష్టంగా కూడా చెప్తా ఉన్నా, బీసీ నాయకత్వం వహించే నాయకులు మాత్రమే మరి ఇప్పుడు రెడ్లకు ఓట్లు వేయమన్నారు కదా, ఓట్లు వేయొద్దని చెప్తారు కదా, లేదు వాళ్ళ అవసరాల కోసం ఈ బీసీ నాయకులను చెప్పండి. ఏమని? మేము రెడ్డి వ్యాపారాల దగ్గరనో రెడ్డి రాజకీయ నాయకుల దగ్గర పోము, మేము వాళ్ళ సహాయం తీసుకోమని అది స్పష్టంగా మాట్లాడమని చెప్పండి. అది మాట్లాడకుండా సహాయం వస్తే వాళ్ళ అవసరం వస్తే రెడ్డి నాయకులు గుర్తొస్తారు, రెడ్డి వ్యాపారవేత్తలు గుర్తొస్తారు. కానీ వీళ్ళేమో సమాజానికి ఏమో రెడ్లను సమాజాన్ని దూరం చేయాలని ప్రయత్నం చేస్తారా? ఇది ముమ్మాటికి ఎవరు కూడా క్షమించని బీసీ నాయకులు ఇప్పటికైనా మేల్కోవాలి, ఆలోచన చేయాలి. ఇది సమాజాన్ని విడగొట్టే ప్రయత్నం చేయకూడదని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు చట్టబద్ధంగా ఒకవేళ శాస్త్రీయంగా వెళ్ళాలని మీరు అంటున్నారు. ఒకవైపు 42% రిజర్వేషన్ల కోసం కోర్టు పరంగా సుప్రీంకోర్టు కూడా హియరింగ్కి వచ్చింది. సుప్రీంకోర్టు హియరింగ్ ప్రకారం ఒకవేళ అనుకూలంగానో వ్యతిరేకంగానో వచ్చే అవకాశం ఉంటే ప్రస్తుతం ఉన్న న్యాయపరంగా మీకున్న అవగాహన ఏంటి? ఇది ఎలా ముందడుగు వేసే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారు? న్యాయస్థానంలో గత ఇంద్రసాని కేసు కానీ, రాధాకృష్ణ కేసు కానీ, బీహార్ కేసు కానీ, మహారాష్ట్ర కేసు కానీ, లేదా ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ ఇన్ని కేసులలో స్పష్టంగా తీర్పులున్నాయి. ఆ తీర్పులలో స్పష్టంగా మాట చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ మాట వాళ్ళు గమనించకుండా ఇంకా వితండవాదం ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి అందరూ కూడా ఎవరైతే మేధావర్గం ఉందో ఆ మేధావర్గం కూడా అందరూ కూడా ఏం చెప్తా ఉన్నారు? 50% రిజర్వేషన్ దాటడానికి వీళ్ళే అంటారు. ఇప్పుడు టెక్నికల్గా వాళ్ళు సుప్రీంకోర్టుకు పోయారు. సుప్రీంకోర్టులో ఏం తెలుసో 2 రోజులు తెలుస్తుంది. మేము కూడా సుప్రీంకోర్టు కూడా అడిగి ఉన్నాం. మేము ఆల్రెడీ కేవిట్ వేసినాం. ఇది తేలుతుంది. వాళ్ళు ఏంటంటే ఈ దేశం మొత్తం కూడా చర్చ జరుగుతుంది. ఈ దేశం మొత్తం కూడా రిజర్వేషన్ మీద చర్చ జరుగుతుంది. ఎందుకంటే దేశ సమస్య ఇప్పుడు రాష్ట్ర సమస్యలు కావు. ఖచ్చితంగా సుప్రీంకోర్టులో మేము గెలుస్తామని నమ్మకం ఉంది. ఏదైతే రాజ్యాంగం మీద నమ్మకం ఉన్న వాళ్ళు, రాజ్యాంగాన్ని నమ్మే వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ కూడా నమ్మకం ఉంది. సో ఈ కేసు వేసిన తర్వాత, మీరు పిటిషన్ వేసిన తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి? అంతకంటే ముందు మాధవరెడ్డి పరిస్థితి, ఆ తర్వాత ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు? ఈ కేసు వేయకన్నా ముందు మాధవరెడ్డి కొద్దిగా ఆవేశపరుడు, యువకుడు కాబట్టి ఆవేశపడు. ఈ కేసు వేసినాక మాధవరెడ్డి మొత్తం కూడా కూల్గా వచ్చాడు, ప్రశాంతంగా వచ్చాడు. ఎందుకంటే రోజు 100 కాళ్ళు మాట్లాడి, మా వాళ్ళే మాట్లాడి, ఇతర వాళ్ళు బెదిరించడం, రాత్రి అర్ధరాత్రి కూడా ఫోన్ చేసి మీ సంగతి చూస్తాం, మీకోసం మాట్లాడతాం. ఎలాంటి బెదిరింపులు వచ్చినాయి? ఏముంటుంది, వాళ్ళకు కడుపు నొప్పి ఉందనుకుంటా, లేకపోతే టైంపాస్ మాట్లాడుతారు కొందరు. చెప్తాం కదా, కొడతాం, చేస్తాం, ఇవే కామన్గా మాట్లాడేవి ఉంటాయి. అవన్నిటి కూడా ఎదుర్కొంటాం. వాళ్ళకి సమాధానం చెప్పే ప్రయత్నమే చేస్తూ ఉన్నాం. ఎవరైనా మమ్మల్ని ప్రశ్న చేస్తే మా దగ్గర సమాధానం ఉంది, మా దగ్గర సమాధానం రాబట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. కానీ వల్గర్గా 2 తిట్టి అవి తీసుకుపోయి ఫేస్బుక్లో లేక సోషల్ మీడియా పెట్టుకోవడానికి దానితో ప్రయోజనమే లేదు. నన్ను అడగాలనుకుంటున్న క్వశ్చన్ నన్ను అడుగు. నీకేం నష్టం జరుగుతుందో, నాకేం నష్టం జరుగుతుందో, నేను ఎందుకు కోర్టు కేసు వేసినో నన్ను అడుగు, నేను ఆన్సర్ చెప్తా. లేదు ఈ బీసీలకు నష్టం జరుగుతుందంటే ఎట్లా నష్టం జరగకుండా ఉండాలో నివారణ చర్యకు కూడా మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. నిన్నటి వరకు బాగానే ఉన్నాం మేము. ఈ మాధవరెడ్డి ఏంటి మాకు ఇప్పుడు రెడ్లకు పెద్ద కొత్త సమస్య వచ్చింది, మనోడు కేసు అయిపోతే బాగుంటుందని కూడా కొంతమంది సొంత సామాజిక వర్గం వారు కూడా మీ గురించి మాట్లాడుతారు. వాళ్ళకేం చెప్తారు? ఇలా సొంత సామాజిక వర్గం వాళ్ళు ఎక్కడ కూడా ఇలాంటి చర్చ లేదు. అందరూ హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే మాకు రావాల్సిన రిజర్వేషన్ కోల్పోతా ఉన్నాం, మా అస్తిత్వం పోతామని అందరూ ఇప్పటిదాకా బాధపడ్డారు. మొన్న కోర్టు తీర్పు మా వైపు రాగానే అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. పూర్తి సంపూర్ణంగా మా సమాజం మా వైపు లేకపోతే, మా వెనుక లేకపోతే, మా రెడ్డి సంఘాలు మా వెనుక లేకపోతే మేము ముందు పోయే ప్రసక్తే లేదు. సంపూర్ణంగా సమాజం ఉంది. దాంతోపాటు ఈ తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్య సంఘాలు ఏవైతే రెడ్డి సంఘాలు వాళ్ళందరూ కూడా మా వెనుక ఉన్నారు. అందరూ ఒక తాటిపై నడుస్తూ ఉన్నాం. చూస్తారుగా సుప్రీంకోర్టు కూడా రేపు అందరూ పిటిషనర్లు 17 మంది పిటిషనర్లు అందరూ కలిసే పోతాం, సంపూర్ణంగా విజయం సాధిస్తాం. మాధవరెడ్డి దగ్గర డబ్బులు ఎక్కడివి? ఇంతగానో డబ్బులు ఎక్కడి? పిటిషన్కు డబ్బులు ఎక్కడి? అసలు అంతంత మధ్యతరగతి వ్యక్తి తన దగ్గర డబ్బులు కూడా ఉండవని కూడా విమర్శిద్దాం. మాధవరెడ్డి అనేటువంటి వ్యక్తి కాదు, ఇక్కడ రెడ్డి సంఘాలు అందరి కలయిక. మాది రెడ్డి జాగృతి ఆర్గనైజేషన్, రెడ్డి జేఏసీ ఉంటుంది, రెడ్డి ఐక్యవేదిక ఉంటుంది, తెలంగాణ, ఇవన్నీ రెడ్డి సంఘాలు ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వాదించే న్యాయవాదులందరూ కూడా రెడ్లు. వాళ్ళు డబ్బులు ఏం తీసుకుంటారు? ఇది సోషల్ మా సమాజానికి సంబంధించింది కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా మాకు సహకారం అందిస్తారు. ఇక్కడ డబ్బుల విషయం ఏంటి, ఏది జిరాక్స్ పేపర్ల కోసమో లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆఫీస్ బాయ్ల కోసం ఇలాంటి చిన్న ఖర్చు కూడా మేము పెట్టుకోండి. ఇంత గతంలో మేము లక్షల మందితోటి జనాభాతోటి బహిరంగ సభలు చేసినటువంటి అనుభవం ఉన్న సభలు చేసినటువంటి వ్యక్తులు. ఇలా మీరే అంటారు రెడ్లు సంపన్నులు అని. రెడ్లు సంపన్నులు అని చెప్పినప్పుడు ఈ కేసు వాదించుకోవడానికి డబ్బులు మా దగ్గర ఉండే. మాధవరెడ్డి ఒక్కడి కాదు కదా, మాధవరెడ్డి వెనుక అనేక సంఘాలు ఉన్నాయి, అది గుర్తించుకోవట్లేదు మీరు. రెడ్డి సమాజం ఉంది, అది గుర్తించుకోవట్లేదు.
కేవలం మాధురెడ్డి ఒక్కడే మీకు ఆ వ్యక్తి కనబడుతున్నది. ఈ వ్యక్తి కాదు, ఇది రెడ్డి సమాజం సమూహం నడుస్తూ ఉంది. బీసీ సంఘాలంతా ఒక్కొక్కటిగా రోజు రోజుకు ఒకటవుతున్నాయి. ఇప్పుడు తెలంగాణ బీసీ జేఏసీగా ఆర్ కృష్ణ జాజ్లో కూడా కలిసి ఒక వరుసగా కూడా వాళ్ళు అందరినీ కూడా కలుస్తున్నారు. దాంతోపాటు రాష్ట్ర బంద్ విజయవంతం చేయాలని కూడా చూస్తున్నారు. ఒక బీసీ సంఘాల ఐక్యత, అలాగే వాళ్ళు చెప్తున్న వాదనలో డిమాండ్లో కూడా వాదనలో నిజం ఉందా? అలాగే ఏం చెప్తారు? నేను అదే చెప్తున్నా. ఇలా బీసీ సంఘాలకు జేఏసీ చైర్మన్ ఏమో ఆర్ కృష్ణయ్య పెట్టారు. ఆర్ కృష్ణయ్య గారు బీజేపీ పార్టీ. నువ్వు బీజేపీ పార్టీ మీద కొట్టాడకుండా, నువ్వు రాజీనామా చేయకుండా ప్రజలను నమ్మిస్తా అంటే ఎట్లా? ఇది రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి చర్య. నువ్వు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంది, గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది, దానికోసం కొట్లాడాలి. నువ్వు రాజీనామా చేసి జనంలకు అది చేయకుండా నీ పదవిని దగ్గర పెట్టుకొని నేను జనాల కోసం కొట్లా. ఇలా రాష్ట్ర బంధుకు 42% రిజర్వేషన్కి ఏ సంబంధం? రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టడానికి ఏ సంబంధం? నేను అదే స్పష్టంగా చెప్తాను. నువ్వు కొట్లాడాల్సిన ప్రక్రియని కొట్లాడకుండా కేవలం ఇది చర్చ పెట్టడానికి, ప్రజల మధ్య అలర్జడి సృష్టించడానికి, లేదు మేము నాయకులు ఉండమని చెప్పుకోవడానికి తప్ప బీసీ నాయకులు ఎవరైనా కూడా మీకు చిత్తశుద్ధి ఉంటే ఆర్ కృష్ణ గారు రాజీనామా చేసి కొట్లాడడానికి రమ్మండి. లేదు ఏదైతే సవరణలు ఉన్నాయో చట్ట సవరణలు దానికి ప్రయత్నం చేయండి. అంతేగాని రాష్ట్ర బంద్ చేస్తే ఎవరికి ఏం ఉపయోగం? రాష్ట్ర బంద్ చేస్తే ప్రజలకు నష్టం తప్ప ఎవరికి ఉపయోగం? మిగతా బీసీ సంఘాలకైతే రాదుగా, రాష్ట్రపతి సంతకం పెట్టాడు కదా, గవర్నర్ నీ వాదాన్ని వినిపించాలనుకుంటే సుప్రీంకోర్టులో వినిపి. హైకోర్టులో అయిపోయింది కదా, సుప్రీంకోర్టులో మీ వాదం వినిపి. ఒకవేళ సుప్రీంకోర్టు నిర్ణయం ఎట్లు దానికి అందరు కట్టుబడి ముందుకు పోవాలి. గతంలో కూడా మా ఈడబ్ల్యూఎస్ కేసు మీద కూడా ఆర్ కృష్ణ గారు సుప్రీంకోర్టు పోయారు. ఆ రోజు మేము లొల్లి పెట్టలేదే, రాష్ట్ర బంద్ చేయలేదే. ఈ సమస్య ఎట్లుందో, దీని చట్టం ఎట్లుందో చట్ట ప్రకారం జరుగుతుంది. మాకు చట్టాల మీద నమ్మకం ఉంది, రాజ్యాంగం మీద నమ్మకం ఉంది. చట్టంలో రాజ్యాంగంలో ఏదుంటే అది జరుగుతుందని మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఓవరాల్గా ఈ ఎపిసోడ్కు ఎలాంటి కంక్లూజన్ ఇస్తారు? మీరు పిటిషన్ వేసిన తప్ప నుండి కూడా ఆరోపణలు, ప్రత్యారోపణలు, సమావేశాలు, కోర్టులు ఇవన్నీ జరుగుతున్నాయి కదా, మొత్తంగా దీనికి ఏం చెప్తారు అసలు? ఇది దేశంలో చాలా సున్నితమైనటువంటి విషయము. ఇది దేశ వర్గాలకు సంబంధించినటువంటిది. ఇదంతా కూడా దేశ చర్చ జరుగుతూ ఉంది. ఈ పిటిషన్ వేసిన తర్వాత జరిగే చర్చలో ఈరోజు ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో ఏంది, భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏమన్నారు? ఆ రోజు రిజర్వేషన్ ఇచ్చినప్పుడు 10 సంవత్సరాలకు మాత్రమే రిజర్వేషన్, ఆ తర్వాత రిజర్వేషన్ ఉండొద్దు అని చెప్పిండు. కానీ ఇలా ప్రతి సంవత్సరం రిజర్వేషన్ తగ్గించుకుంటూ రావాలన్నాడు. కానీ ఇలా ప్రతి సంవత్సరం రిజర్వేషన్ పెంచుకుంటూ ఈ 70 సంవత్సరాలు రిజర్వేషన్ రావడం వల్ల ఎవరు లబ్ధి పొందిరు, ఎందుకు ఇంకా ముందుకు పోగలేకపోతున్నారు, రిజర్వేషన్ ఎందుకు సరైన విధానం వాడుకోలేకపోతే దానిపైన చర్చ జరగాలి. 70 సంవత్సరాలు 75 సంవత్సరాలు అయిన భారతదేశంలో చర్చ ఇప్పుడు జరగాలి. రిజర్వేషన్ ఫలాలు ఎవరు పొందిర్రు, రిజర్వేషన్ ఫలాల వల్ల దేశం అభివృద్ధి చెందిందా? ఇలా ఈ దేశంలో ఉన్నటువంటి సంపద, మేధావి సంపద కూడా ఈ రిజర్వేషన్ వ్యవస్థ వల్ల ఇతర దేశాలకు పోయారు. ఇతర దేశాలు ఉన్నటువంటి మేధావులు, డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు అంతా కూడా ఈ దేశ పౌరులు, ఈ దేశంలో రిజర్వేషన్ వ్యవస్థలో పోయినటువంటి వ్యక్తులు. దాన్ని మనం ఇలా కోల్పోయినాం. దాని మీద చర్చ చేద్దాం. ఇలా మెరిట్ మీద చర్చ చేద్దాం. నువ్వు ఒక వ్యక్తి రిజర్వేషన్లలో ఒక పరీక్షకి ఎగ్జామ్ రాస్తూ ఉంటే నేను 100 రూపాయలు కడితే మిగతా కులాలు 40 రూపాయలు ఎందుకు కట్టాలి? దేనికి రిజర్వేషన్ ఇస్తున్నావు? నువ్వు మెరిట్కి. లేదంటే ఆ వ్యక్తి ఆర్థికంగా వెనుకబడి ఉంటే సంక్షేమ పథకాలు తీసుకురా, వాళ్ళని సంక్షేమ పథకాలు అభివృద్ధి చేసేటట్టు ఉండాలి. కానీ ప్రతిదానికి రిజర్వేషన్ పెడతాం, వాళ్ళు ఇంకా ఇప్పుడు రిజర్వేషన్ అంటే వెనుకల బాటను ముందుకు తీసుకురావాలి. కానీ రిజర్వేషన్ పెట్టి ఏం చేస్తాడు? మేధావైన స్టూడెంట్ను వెనుకకి నెట్టేస్తారు. అరే నీకు 70 మార్కులు వస్తారు, నువ్వు పాస్ అవుతావు, ఎందుకు చదవాలి, నువ్వు ఇంకెందుకు మెరిట్ ఎందుకు ఉండాలని ఆయన నిర్లక్ష్యానికి గురి చేసి వెనుకకి నెట్టేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ రిజర్వేషన్ వ్యవస్థ పూర్తిగా పునరాలోచన జరగాలి, దీన్ని సమీక్ష కూడా జరగాలని మా ఉద్దేశం. ఓకే, థ్యాంక్ యూ. మొత్తంగా ఇది రెడ్డి జాగృతికి సంబంధించిన మాధవరెడ్డి గారు ప్రధానంగా చెప్తుంది. సో శాస్త్రీయబద్ధంగా ఎట్టి పరిస్థితుల్లో శాస్త్రీయబద్ధంగా జరిగితే మాత్రం రిజర్వేషన్లకు అనుకూలమే. కానీ పరిస్థితులు కాకుండా కావాలని బీసీ సంఘాల నాయకులు అయితే మాత్రం రెచ్చగొట్టేలాగా వ్యాఖ్యలు చేస్తున్నారు, సరైనది కాదు. ఒకవేళ తప్పకుండా ఎవరికి న్యాయం జరగాలో వారికి న్యాయం జరిగేలాగా శాస్త్రీయబద్ధంగా రిజర్వేషన్ జరగడం కోసమే తప్ప మరే ఉద్దేశం కాదు. అలాగే 50% కట్ ఆఫ్ అనేది ఉంది కాబట్టి దాన్ని బట్టే నేను ఈరోజు పిటిషన్ వేశాను. నేను కాకపోతే వేరే వాళ్ళని పిటిషన్ వేస్తారు తప్ప నాపై ఎన్ని ఆరోపణలు చేసిన ఉపయోగం లేదు. ఎట్టి పరిస్థితులను సుప్రీంకోర్టులోనూ లేకపోతే హైకోర్టులోనూ ఈ రిజర్వేషన్ అంశంపై తప్పకుండా మేమే గెలుస్తామని కూడా రెడ్డి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షులు మాధవరెడ్డి గారు స్పష్టం చేసిన సందర్భం అయితే కనిపిస్తాను. చూడాలి మరి రిజర్వేషన్ల అంశం ఎటువైపు వెళ్తుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి సుప్రీంకోర్టు గడప తొక్కిన నేపథ్యంలో ఎలాంటి ఆదేశాలు కూడా వస్తాయో తెలియాల్సిన అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థలకు వెళ్తామని రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. మరి ముందడుగు వేస్తుందా, ఒకవేళ లేకపోతే పార్టీ పరంగా వెళ్తుందా అని మాత్రం భవిష్యత్తులో ఈ అంశంపై ఒక క్లారిటీ రాబోతుంది. చూస్తూనే ఉండండి దిశా టీవీ.